హాయ్ అందరికీ. సండే వస్తే మన ఇంట్లో ఏదో ఒక స్పెషల్ కంపల్సరీగా ఉండాల్సిందే కదా! అయితే మా ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏమేమి చేశానో మీకు చూపిచ్చేస్తాను. అయితే నా డైలీ రొటీన్ అయిన ఈ చిన్న గ్రీన్ టీని నేను తయారు చేసుకొని తాగుతాను డైలీ. కొన్ని వాటర్‌లో పుదీనా, వాము, జీలకర్ర వేసుకొని బాగా మరిగించి తీసుకోవాలి. నేను హెవీ వెయిట్ 85 కేజెస్ ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక 65 కేజెస్ అయినాను. చాలా హెల్తీ కూడా. అయితే టిఫిన్‌లోకి నేను ఈరోజు ఇడ్లీ చేశాను. దాంట్లోకి టమాటో పల్లీ చట్నీ చేస్తున్నాను. కొన్ని పల్లీలు తీసుకొని ఒక 2, 3 టమాటోస్ తీసుకొని ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో లైట్‌గా కొంచెం ఆయిల్ పడుతది. ఎక్కువ తక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం లైట్‌గా పసుపు, మనకు మన కారం ఏ విధంగా తింటామనుకుంటే ఆ విధంగా పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లోనైతే ఈ టమాటా పల్లి చట్నీ ఎక్కువ యూజ్ చేస్తాం. ఎలాంటి ఆయాసం కానీ, ఉబ్బసం కానీ ఏమి ఉండదు. లైట్ డైజెషన్ ఈజీగా ఉంటుంది. ఈరోజు నేను ఇడ్లీ చేశాను. అయితే ఎక్కువగా ఆవిరి పైన ఉడికించినవి తినకూడదు అని అంటారు. నేను ఎక్కువగా వీటిని చాలా తక్కువ చేస్తానన్నట్టు. టిఫిన్స్ కూడా చాలా ఎక్కువ చేయను. నైటు మిగిలిపోయిన అన్నంలో మజ్జిగ కలిపి పెట్టి పోపు వేసేసి చేస్తాను ఈ సమ్మర్‌లోనైతే. ఈ విధంగా ఇడ్లీ, ఇదిగోండి టమాటా పల్లీ చట్నీ ఈ విధంగా అవుతుంది. దీనిపైకి ఎలాంటి పోపు ఏం అవసరం లేదు. ఇలా ఇడ్లీలు మాత్రం చాలా దూదిలాగా వచ్చాయండి. మా పిల్లలైతే ఎప్పుడు చేసే రొటీన్ అవుతుంది. అప్పుడప్పుడు మధ్యలో చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఈజీగా తింటారన్నట్టు. చూడండి టమాటా పల్లీ చట్నీ విత్ ఇడ్లీ. టిఫిన్ కంప్లీట్. తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకి కీమా కర్రీ అండ్ వైట్ రైస్. ఈ కీమా కర్రీలో 2, 3 ఆనియన్స్, ఒక 2 టమాటోస్ తీసుకొని వెల్లుల్లి, అల్లం పేస్ట్ దంచేసి వేశాను. నేను అల్లం, వెల్లుల్లి ఒకటేసారి పేస్ట్ చేసి పెట్టుకోను. కర్రీ చేస్తున్నప్పుడు అప్పుడే దంచి వేసుకుంటా అన్నమాట. అలా వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. లేదా కొంచెం కుడక పొడి, కారం, ఉప్పు లైట్‌గా అందరూ వేసేటియే మనం వేసేసి చేసుకోవాలి. చూడండి చాలా బాగొచ్చింది. కానీ టేస్ట్ మాత్రం భలే కుదిరిందండి ఆ రోజైతే. ఎంత తిన్నా తినాలని అనిపించింది. మా పిల్లలు చాలా తక్కువ నాన్ వెజ్ తింటారు. ఈరోజు మాత్రం చాలా బాగా తీసుకున్నారు. మేము చికెన్ ఎక్కువ యూజ్ చేయము. ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటే ఫిష్, మటన్ మాత్రమే ఎక్కువ తీసుకుంటాం అన్నట్టు. ఇంకా ఏముంది ఈవినింగ్ ఈవినింగ్‌లోకి టీ చేశాను. ఇది అందరికి చేసిందే. మన బిర్యానీ ఎలా ఎమోషన్ లాగా ఫీల్ అవుతారో, ఈ టీ కూడా అలానే అన్నట్టు. దీన్ని ఎంత వదిలించుకుందామన్నా వదలలేం. కాబట్టి టీ చేసి ఈ కప్పులో నాకు 2 గిన్నెలోకి మా పిల్లలకి తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు పారబోసుకుంటారు కదా! అందుకని వాళ్ళకి అందులో పోస్తానన్నమాట. దాంట్లోకి ఇంకేముంది నైట్ డిన్నర్‌లోకి నేనిలా చపాతీ చేసుకున్నాను. చపాతీలోకి ఎలాంటి ఆయిల్ నేను యూజ్ చేయను. ఎలాంటి ఆయిల్‌ని కూడా నేను యూజ్ చేసుకోను. ఆహ్, ఇలా చపాతీ చేసుకోవడం పూర్తి అయిన తర్వాత దీంట్లోకి కర్రీ చేశాను. అది ఏంటంటే గోరుచిక్కుడు వేపుడు. గోరుచిక్కుడుని బాగా ఉడికించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్
పసుపు అలా వేసుకొని ఉడికించి ఇది ఆయిల్లో వేగిన తర్వాత గోరుచిక్కుడు ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసుకొని లైట్గా కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నా. అంతే ఇంకా ఈరోజు చపాతీలోకి ఎగ్ కర్రీ అంతే, ఫినిష్.